ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్కి ఒక మంచి టీంతో పాటు ఒక మంచి కెప్టెన్ కూడా కావాలి. ఎందుకంటే మీ దగ్గర ఎంత మంచి కోచ్ ఉన్నా, ఎంత మంచి టీం ఉన్నా, మీ దగ్గర ఒక మంచి కెప్టెన్ లేడంటే కనుక మీరు ప్లే ఆఫ్ మ్యాచెస్లో కానీ ఫైనల్ మ్యాచ్లో కానీ ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ ఒక మంచి లీడర్ని, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ని యాజ్ ఎ కెప్టెన్గా నియమించుకుంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్కి యాజ్ అ లీడర్గా ఘోరంగా విఫలమయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని మ్యాచెస్లో యంగ్ రైడర్స్ని సరిగ్గా గైడ్ చేయలేకపోయాడు పవన్ కుమార్ షరావత్. మనం ఫజల్ని చూస్తూ ఉంటాం. యంగ్ రైడర్స్ రైడ్కి వెళ్లే ముందు సరిగ్గా గైడ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళపైన అటాక్ చేయి, వీళ్ళపైన అటాక్ చేయి, నో ప్రాబ్లం అంటూ మోటివేట్ చేస్తూ ఉంటాడు. బట్ లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ షరావత్ ఈ విధమైనటువంటి మోటివేషన్ని కానీ, ఈ విధమైనటువంటి గైడెన్స్ని కానీ, ఈ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ని కానీ తెలుగు టైటన్స్ యంగ్ రైడర్స్కి ఇచ్చినట్టుగా మనకెక్కడా కనిపించదు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఒక మంచి కెప్టెన్ని, ఒక యంగ్ లేదా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ని, మంచి గేమ్ రీడింగ్ తెలిసినటువంటి కెప్టెన్ని నియమించుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ సీజన్లో మనం చూసాం పునిరి పల్టన్ని యంగ్ కెప్టెన్ అయినటువంటి అస్లం నమ్దార్ ఏ విధంగా లీడ్ చేసాడు అనేది. సో ఈ నేపథ్యంలో ఒక మంచి యంగ్ కెప్టెన్ అయినా పర్వాలేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అయినా పర్వాలేదు, గేమ్ రీడింగ్ తెలిసినటువంటి ప్లేయర్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లేయర్, రైడర్స్ని అండ్ డిఫెండర్స్ని అదే స్థాయిలో గైడ్ చేయగలిగినటువంటి ప్లేయర్ని నియమించుకోవాలి యాజ్ ఎ కెప్టెన్గా తెలుగు టైటన్స్. అండ్ డిఫెండర్స్కి ఎప్పుడూ కూడా మ్యాట్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది రైడర్స్తో పోల్చుకుంటే. కాబట్టి ఒక డిఫెండర్ని, ఒక కార్నర్ డిఫెండర్ని ప్రధానంగా కెప్టెన్గా నియమించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కూడా అతి త్వరలోని మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు నేను ఈ ఛానల్లో మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి.